ఫోటో తీసియండి, నేను మళ్ళీ వచ్చే ఎలక్షన్ టైంలోపు ఇవి తీర్చిదిద్దుతాను అన్నాడు. దానికి తగ్గట్టే చేసిండు. ఫిషింగ్ హార్బర్స్ చేసిండు, ఎన్నెన్నో చేసిండు. మెడికల్ కాలేజీలు ఏం రా మా తెలంగాణలో కూడా అన్నీ లేవు, అన్ని మెడికల్ కాలేజీలు కట్టిండు. విద్య మెయిన్, గుడులు బడులు కాదు. పెద్ద పెద్ద గుడులు కడితే ఎవరికిరా వచ్చేది ఉపయోగము? పూజారులకు తప్ప, మిగతానికి వస్తాయి. గుండెల్లో ఉండాల దేవుడు. చిన్న విగ్రహంలో కూడా చిన్నవి మా గల్లీలో పెడతారు మా గల్లీలో గణేశుని పెడతారు పిల్లలు. దానికి అవే కొబ్బరికాయలు, అవే నైవేద్యాలు, పూజలు పునస్కారాలు, అవే మంత్రాలు. అదే ఖైరతాబాద్ గణేశుని కూడా అవే చేస్తారు. అదే కదా, అంతే కదా కావాల్సింది. అంబేద్కర్ చెప్పిన విధానం ఏంటంటే మీరు విద్యని ఇవ్వండి, మేధావంతుని చేయండి అని చెప్పి అదే చేస్తుండే ఆయన. ధమాకున్నోనికి అక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తుంది, దాంట్లో డౌటే లేదు. కోడికత్తి, బాబాయిని చంపిండు, గొడ్డెలతో నరికిండు, ఎన్ని సినిమాలు తీసినా వాస్తవం అయితే జనాలకు తెలుసు. ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇస్తారు, ఇంటింటికి పోయి పింఛన్లు ఇస్తారు.